అయ్యా భక్తులారా, మనసు శాంతిగా ఉంచుకోండి. దైవాన్ని ఎప్పుడూ స్మరించండి. సంపదలు, గౌరవాలు, శరీరం ఇవన్నీ తాత్కాలికం. ఆత్మ మాత్రమే శాశ్వతం. జీవితం కలలలాంటిది. ఈ రోజు ఉన్నది రేపు ఉండకపోవచ్చు. కాని భగవంతుని జ్ఞాపకం ఎల్లప్పుడూ నిలుస్తుంది. భక్తి మార్గం మాత్రమే శాంతిని ఇస్తుంది. మంచి పనులు చేయండి. పేదలకు సహాయం చేయండి. ప్రతి ఒక్కరిని ప్రేమతో చూడండి. దైవ భక్తి అనేది కేవలం ఆలయాలలో కాదు, ప్రతి మనసులో దైవం ఉన్నాడని గుర్తుంచుకోండి. వేమన చెప్పినట్లుగా మనసుకు ధనమైతే నిజమైన ధనం. ప్రేమ, కరుణ, సద్బుద్ధి కలిగినవాడు నిజమైన భక్తుడు. ప్రతి ఊపిరి దైవనామం జపించాలి. ప్రతి చూపు దయతో నిండాలి. భజన పాటలతో మనసు పవిత్రమవుతుంది. ప్రార్థనతో హృదయం ప్రశాంతమవుతుంది. సద్గురువారి మాటలు విని నడవండి. సత్సంగంలో కలిసే మనసు పవిత్రమవుతుంది. దైవాన్ని ప్రేమతో పిలిచినవాడిని ఆయన ఎప్పుడూ వదిలిపెట్టడు. పరీక్షలు వచ్చినా దైవం ఎల్లప్పుడూ తోడుంటాడు. భక్తి మార్గంలో నడిచేవాడు మహానుభావుడు. ప్రేమ పథంలో నడిచేవాడు దేవుని చేరతాడు. భజనతో నిండిన హృదయం ఆలయమవుతుంది. ప్రేమతో నిండిన మనసు దైవమవుతుంది. మన జీవితాన్ని పువ్వులా వికసింపజేద్దాం. ప్రతి మాటను ప్రార్థనగా మార్చుదాం. ప్రతి పనిని పూజగా భావిద్దాం. ప్రతి క్షణాన్ని భక్తితో గడుపుదాం. దైవం మనతో ఎల్లప్పుడూ ఉన్నాడు. మనము ఆయనను స్మరించాలి. మనసు పవిత్రంగా ఉంచాలి. జీవితం ఆనందమయంగా సాగుతుంది.